ఈ మధ్యన మనకి కోవిడ్ వచ్చినప్పుడు మన రాష్ట్రము ఒక ప్రధానమైనటువంటి మంత్రివర్యులు, అప్పటికి మంత్రివర్యులుగా ఉండేవారైతే పేరు చెప్పండి. ఆయన ఒకసారి మమ్మల్ని కలిసినప్పుడు, స్వామి చాలా ఇబ్బందిగా ఉందండి బాబు అన్నాడు. ఎందుక కోవిడ్ వల్ల చాలా మంది ఇక్కడ పనిచేసే వాళ్ళంతా వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయారండి. ఎక్కడ వాళ్ళు? ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు? బీహార్ వాళ్ళు, ఎంపీ వాళ్ళు, యూపీ వాళ్ళు, ఎక్కువగా బీహారీసే. వాళ్ళంతా వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయారండి. పంటలు వచ్చాయి, లారీల్లో మేమంతా గోడౌన్స్కి దాన్ని చేరుస్తున్నాం. వచ్చిన బస్తాలన్నీ ఏం చేయాలి? మేటు కట్టించాలి. మేటని అంటారు దాన్ని, మేట వేయడం అంటారు కదా, అలాగే మేట్లు వేయాలి. ఇదివరకు 72 కిలోలు ఉండేది కట్ట, 77 కిలోలు. గొయ్యలేకపోతున్నారని దాన్ని 25 కిలోలు చేసాము. ఈ 25 కిలోల కట్టని అలాగా మేట్లు వేయాలంటే మన వాళ్ళంతా నానాయాతన పడుతున్నారండి. 5 లెవెల్స్ వేసిన దాకా 6వ లెవెల్ వేయడానికి ఓపిక రావట్లేదండి మన వాళ్ళకి. బీహారీ వాళ్ళు నిలబడుతున్నా 17 వేసి బస్తా వల్ల బస్తా ఒకదాన్ని డేటేసుకుంటూ పోతుండేవారు. వాళ్ళంతా పోయాక మన వాళ్ళకి పెళ్లి కూడా చేత కావట్లేదండి. అర్థమేంటి? ఇదివరకు మనకి బీహారీ వాళ్ళు, యూపీ వాళ్ళు వచ్చి వేసేవాళ్ళు కాదు. ఎవరు వేసేవాళ్ళు? మన వాళ్ళే వేసేవాళ్ళు. మరి ఇప్పుడు బస్తా 70 కేజీల నుంచి 25 కేజీలు చేసిన దాన్ని మోసే ఓపిక కూడా లేదు. అది తెలుసు. ఇంట్లో 10 మంది సభ్యులు ఉంటే, కాస్త మంది బంధువులు ఇంటికి వస్తే, ఓ 3 కేజీలో 5 కేజీలో బియ్యం పొయ్యి మీద ఎక్కిస్తే ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు అలవోకగా దాన్ని దింపగలిగేవాడు. ఇప్పుడు దింపుతారా? ఎన్ని కిలోలు దింపుతారు? ఆడవాడిని మానేశారు, మగవాడికి ఓపిక లేదు. మన ఒంట్లో శక్తి అలా క్షీణించిపోయింది. మన యువకులలో ప్రపంచంలో భారతదేశంలోనే యువశక్తి అధికము. ఇది చాలాసార్లు వినుంటారు ఈ మాట. మన దేశంలో 60% మంది యువత ఉన్నారు. వినారా? ఇదే మన దేశానికి గొప్ప బలం అని. కానీ ఆ యువత ఏ దశలో ఉన్నారు? వాళ్ళు ఆహారాల్లో కల్తీ, మందులకి అలవాటు పడి, తిండి సరిగా లేక, తిన్న తిండి ఆరోగ్యాన్ని ఇవ్వక, వ్యసనాలకి రోగాలకి దాసులై ఉన్నారు. అవునా కాదా? హలో, అంటే మన తిండి పాడైపోయింది, మన ఇంట్లో శక్తి కూడా పాడైపోయింది. మా కుటుంబంలో ఎప్పుడు హాస్పిటల్ చూడలేదండి అన్నవాడు ఎవరు చేయొచ్చు అనుకుంటున్నారు.
ఇలాంటి రోజుల్లో ఉండేటటువంటి 104, 103 ఏళ్ళు ఉండేటటువంటి ముసలి వాళ్ళు ఇప్పటికీ కొంతమంది కళ్ళజోడు అక్కర్లేకుండా పేపర్ చదువుతారు. ఇంట్లో వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు, వాళ్ళ వంట వరకు వాళ్ళు చేసుకుంటారు, పిల్లల మీద ఆధారపడకుండా. ఉన్నారా అలాంటి ముసలమ్మలు? ఇంకెక్కడే వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి లేదు. అంటే శక్తి ఏమవుతోంది? తగ్గుతోంది. దేని వల్ల? తినే తిండి వల్ల. ఇందాక విజయరామ్ గారు వినిపించారు, ధాన్యం పెరిగితే 7 అడుగులు పైకి పొంచి అక్కడ దాన్ని నిలపగలిగేంత సత్తా దాంట్లో ఉంది ఆ మొక్కలో. అది తింటే తిన్నవాడికి ఏమొస్తుంది? అంత సత్తా వస్తుంది. రకరకాలైనటువంటి రసాయనాలతోటి హైబ్రిడ్ తోటి వేసినవి తింటే వీడు హైబ్రిడ్ సంగతే తయారవుతాడు. మనుషులు కూడా అలాగే తయారవుతారు కదా. ఏ తిండి తింటే అట్లాంటి శరీరం, అట్లాంటి మనస్సు, అట్లాంటి బుద్ధి. తిండిని బట్టి కదా ఇవన్నీ పెరిగేది. అన్నమయం హి సౌమ్య మనః ఆపోమయ ప్రాణ తేజోమయీ వాక్ అంటుంది వేదం. మనం తినే తిండి వల్ల ఒళ్ళు, మనస్సు, మన బుద్ధి ఇవి పెరుగుతాయి. మనం త్రాగే నీటి వల్ల మన ఒంట్లో రక్తం, మన దేహంలో ఉండేటటువంటి తడి, మన ప్రాణ శక్తి ఇవన్నీ ఏర్పడతాయి. మనం తీసుకునే స్నేహం వల్ల, స్నేహం అంటే నెయ్యి, నేతిలో ఉండే గుణానికి స్నేహం అని పేరు. నెయ్యి అంటే ఆవు నుంచి వచ్చిందే నెయ్యి. మేకల నుంచి, గాడిద నుంచి, గుర్రాల నుంచి వస్తే దాన్ని నెయ్యి అంటారు. అలాంటి వచ్చిన పాలని కూడా పాలు అనరు. పాలలోంచి తీసిన క్రీముని కాస్తే వచ్చేదాన్ని నెయ్యి అనరు. ఇప్పుడు మీరు తాగే, మీరు వాడే వెన్న కానీ నెయ్యి కానీ ఎక్కడిది? ఎక్కడిది? ఇదివరకు వెన్న ఎలా చేసేవారు? పెరుగు చిలికితే వెన్న వచ్చేది. ఇప్పుడు వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? డైరీలో పాలలోంచి వెన్న తీసుకున్నాం. ఒక ఆయన ఆయుర్వేదం వాడు పట్టుకుని తిట్టాడు. ఆయా మీ ఆయుర్వేదంలో ఘృతేన వర్ధతే ఆయువు అన్నారు, అంటే నెయ్యి తాగితే ఆయువు పెరుగుతుంది అన్నారు. ఇప్పుడు నెయ్యి తాగితే ఆయువు కాస్త క్షీణించిపోతుంది. ఎవరైనా ఏదైనా వస్తువు కొనగానే ఏం చూస్తారు? దాని మీద ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అని చూస్తారు. ఎందుకని? కొలెస్ట్రాల్ ఎక్కడ పెరిగిపోతుందేమో అని భయం చేస్తారు. నెయ్యి తాగే ధైర్యం ఎవరికైనా ఉందా? నెయ్యి తాగుదా ఎవరైనా? ఎందుకని? కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కానీ నెయ్యి వల్ల ఆయువు పెరుగుతుందంటే నెయ్యి ఎందుకు తినడం మానేస్తున్నారు? అంటే నెయ్యి చేసే పద్ధతి పాడైపోయింది. నెయ్యి దేంట్లో తయారు చేయాలి? ముందర పాలు కాయాలి, అవి చల్లారబెట్టాలి, దాన్ని పెరుగు చేయాలి, అప్పుడు దాన్ని చిలకాలి, అందులోంచి వెన్న రావాలి, అది కాయాలి, అప్పుడు నెయ్యి రావాలి. అలా కాస్తే
మన ఇంటి వెనకాల ఎక్కడో పొయ్యి పెట్టి అక్కడ నెయ్యి కాస్తే రోడ్డు మీద వెళ్ళేవాడు అందరికీ కూడా ముక్కు అనిపించేది. రోడ్డు మీద వెళ్ళేవాడు అలా కాస్తే గిన్నెకి కింద నల్లగా ఏదో అవుతుంది అని ఏమంటారు, గోపు. అది ఎక్కడి కింద చాలండి, భలే బాగుంది. ఇప్పుడు మన ఇళ్లలో వాడే నెయ్యి పక్కకొచ్చి ముక్కులో స్ప్రే చేసిన వాసన అనేది దాంట్లో ఎందుకు లేదు? ఎందుకు లేదు? నేతి తప్ప, పాల తప్ప, చేసే ప్రాసెస్ తప్పగా. నువ్వు పాలలోంచి వెంట తీసుకున్నావు, పాలలోంచి వెంట తీయవు. ఒక ఆయన అన్నట్టండి, మామిడి రసము ఆరోగ్యము బాగుండును. ఏంటది? ఏది బాగుండేది? మామిడి రసం చాలా బాగుంటుందండి, భలే ఆరోగ్యం అండి అన్నాడు. వెంటనే పాపం వాడి ఇంట్లో చూశాడు, అక్కడ కొన్ని మామిడి చెట్లు కనిపించాయి. మామిడి చెట్ల మీద కొన్ని కాయలు కనిపించాయి. మామిడి చెట్ల మీద ఉండే కాయలు ఎలా ఉంటాయి? గబగబా 4 కాయలు తీశాడు, దాన్ని మిక్సీలో వేశాడు. ఏమొస్తుంది అందులో? మామిడి రసం. ఆ రసం ఎలా ఉంటుంది? పుల్లగా ఉండదు. ఆ రసం తాగాడు. తాగానే ఏమైంది? వీడు మాగైనట్టే కొద్దిగా బాయ్. అటువంటి తుమ్ము, జలుబు, దగ్గు ఇవన్నీ పడుతున్నాయి. వెంటనే వాడు రాశాడు, మామిడి రసము ఆరోగ్యానికి హానికరము. ఒప్పుకుంటారా మీరు? చేసే విధానం వేరు. ఎలా చేయాలి మామిడి రసం అంటే? మామిడి ముందర పండాలి, ఆ పండిన దాంట్లోంచి పిండాలి, ఆ పిండిన రసాన్ని తాగాలి. ఎలా ఉంటుంది అప్పుడు? అది తీయగా. నెయ్యి వల్ల కొలెస్ట్రాల్ వస్తుంది అంటే నేతిగా తప్పు. నువ్వు నేతిని ఎక్కడి నుంచి చేస్తున్నావు? అందరు పాలని కాయాలి, అదొక కెమికల్ ప్రాసెస్. వాటిని చల్లబెట్టాలి, అదొక కెమికల్ ప్రాసెస్. దాన్ని చిలకాలి, తోడుపెట్టాలి, అదొక కెమికల్ ప్రాసెస్. దాన్ని చిలకాలి, అదొక కెమికల్ ప్రాసెస్. అప్పుడు కాయాలి, అదొక కెమికల్ ప్రాసెస్. 5 ప్రాసెస్ జరిగితే వచ్చే నెయ్యి, దాన్ని నెయ్యి అంటారు. నువ్వు అదేం లేకుండా పాలలోంచి చిలికి దాంట్లోంచి క్రీమ్ తీసేసి కాస్తే అది నీకు రోగాన్ని కాకపోతే ఏం ఇస్తుంది? ఈవేళ మనం చేసే పద్ధతులు అలా ఉన్నాయి. చూడడానికి టైం ఉంటుంది, టీవీ చూడడానికి టైం ఉంటుంది, ఫోన్లో బాధకానికి టైం ఉంటుంది, కానీ మన పని చేసుకోవడానికి టైం ఉంటుంది. కోరి కోరి మనం రోగాలను తెచ్చుకుంటున్నాం. నువ్వు అన్ని చేసినా ఆ ఇచ్చే పాలు మరి దేశీ గోవు నుంచి వచ్చిన పాలలో చేస్తేనే దాని పేరు నెయ్యాలి. అది కూడా ఆవులాగే కనిపిస్తోంది కనుక మేము దాని పాలు తీసుకున్నామంటే జెర్సీ పాలు అసలు పాలే కావాలి. అవి ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ మనకి అది తప్ప వేరే దొరకటం లేదు. క్షీణించిపోయి వదిలేద్దామా? వదిలేద్దామా? జనాభా క్షీణించిపోతే పోనిద్దామా? నువ్వు జనాభా క్షీణించిపోతే పోని అని వదిలేస్తే మరొకడెవడో తన జనాభాని పెంచుకుంటాడు,
చివరికి నీ వంశాలే లేకుండా చేస్తాడు. మంచిగా అది మన కుటుంబాలు పెరగాలి, మన వంశాలు బాగుండాలి, మన సంతానం ఆరోగ్యంగా ఉండాలి, తినే తిండి బాగుండాలి, పండే పంట బాగుండాలి, మనకి తోడుపడే పశు సంపద మంచిగా ఉండాలి. మా గోదాదేవి తిరుపావైలో ఇదే చెప్పింది. గోదాదేవి చెప్పింది, ఓము పెరుగు సెన్నె రూడు కయ్య రుగడ. పంట పొలాలు ఎలా ఉండాలో చెప్పిందండి తల్లి, పాడి ఎలా ఉండాలో చెప్పింది, పంట ఎలా ఉండాలో చెప్పింది. పంట ఎలా ఉండాలి? ఓంగు పెరుగు సెన్నె రూడు. ఎర్రధాన్యపు కంకులు పెరిగితే ఒక చేనుకి ఒకటే దుబ్బా అన్నట్టు పెరగాలండి. వాటి మధ్య నీరు ఉండాలి, నీళ్లలో చేపలు తిరగాలి, అవి ఏనుగు గున్నల్లాగా పెరగాలి, మధ్యలో కలువలు రావాలి, తిరిగే చేపల స్పర్శ చేత కలువలు ఊగాలి, తేనెలు ఊరాలి, తుమ్మెదలు అందులో చేరాలి, ఊయల పడక మీద పడుకున్నట్టుగా తేనె తాగుతూ అవి అందులో ఊగుతూ ఉండాలి. ఇవి త్రివిక్రములు పెరిగినట్టుగా ఒక్కొక్కటి అలా పెరిగితే ఆ పైనుండే ధాన్యపు కంపుని ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి. అలా ఉండాలి మన పంట.